వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్. గానుగబండ చంద్రయ్యగూడెం తండా కాలువ బ్రిడ్జిని పునర్నిర్మించాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ గరడిపల్లి మండల ప్రధాన కార్యదర్శి మేకల మల్లారెడ్డి శుక్రవారం రోజు మీడియా ప్రకటనలో అన్నారు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలంలోని కల్మల చెరువు గరడేపల్లికి వెళ్లే గానుగబండ కాలువ బ్రిడ్జి హస్తగస్త వ్యవస్థగా ఉండడం వల్ల అట్టి కాలువలో పలు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, రైతులు 6 గంటల కష్టపడి పంపించిన వరి వడ్ల ట్రాక్టర్ లోడులు పలుమార్లు అందులో పడడం జరిగిందని ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులలో నేటికి ఎటువంటి స్పందన లేకపోవడంతో గత పాలక నిర్లక్ష్యంతో ఈ పలు ఘోరమైన వివిధ రకాల సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానిక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఇటు విషయమై నేటి కాంగ్రెస్ పార్టీ హయాంలోనైనా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇటు స్థానిక కల్వర్టు పునర్నిర్మాణం చేయాలని స్థానిక ప్రజలు కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ గరడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి మేకల మల్లారెడ్డి, అంబటి శివారెడ్డి, బానోతు వీరశేఖర్, పడిగపాటి నరసింహారెడ్డి, పెట్ట దయాకర్, వీరారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బచ్చలపూరి బాబు, బానోతు జలేందర్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనంతా తక్షణమే ఉంచి మీరు ఈ కాలువ తొందరగా రిపేరు చేయగలరని కోరుతున్నాము. చిన్న పనులు కూడా పట్టడం జరిగింది, 2-3 ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇప్పటికీ దీన్ని తక్షణమే అధికారులు తెలియజేసి దీన్ని పని పూర్తి చేయాలని కోరుతున్నాము.